వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఫస్ట్గా మీకు కంగ్రాచులేషన్ సార్. లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనగానే అటువైపు బీసీల పట్ల అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు అని వారందరికీ కూడా ఇది ఒక చంపపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు మీకు ఈ పదవి రావడం పట్ల. ఫస్ట్ మీ రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే బీసీలకు చిత్తశుద్ధి లేదంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ కల్పించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు కీలకమైన పదవిలో ఉన్నారు. అదే కాకుండా ఏనాడు లేని విధంగా ఎస్సీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ముగ్గురు మంత్రులు, ఒక స్పీకర్. అదే కాకుండా మహిళలకు సంబంధించి సముచితమైన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అన్ని వర్గాలను ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఎక్కలేదు. బీసీల కాంగ్రెస్ పార్టీ ఏమన్యాయం చేసింది. అదేగా బీసీల సంబంధించి కులగన్న చేసి బీసీల లెక్కలు తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కులగన్న చేసినా దాని రాజకీయం కోసం మాత్రం వాడుకురు తప్ప లెక్కలు బయట పెట్టిన పరిస్థితులు మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర కులగన్న చేసి బీసీలకు సంబంధించి లోకల్ వాళ్ళే కావచ్చు, మున్సిపాల్లో అత్యధికంగా బీసీలకు స్థానాలు ఇచ్చి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, క్యాబినెట్లో అత్యధికంగా బీసీలు, మహిళలు, మైనార్టీలకు సముచిత గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగా లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఇది సమైక్య రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా సమైక్య రాష్ట్రంలో లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది. దానికి చైర్మన్గా కేసీఆర్ గారు బంధువు, కేసీఆర్ గారు చుట్టమైనటువంటి రాజేశ్వరరావు గారు 10 సంవత్సరాల కాలం పాటు చేశారు. తర్వాత రెండవ చైర్మన్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా మా వేం నరేంద్ర రెడ్డి గారు, మా పీసీసీ అధ్యక్షులు, అదే కాకుండా మా వాకటి సీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. దీన్ని సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రంలో పశు పోషణ, పశు ఘనాభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో పెంచడం, పాల ఉత్పత్తిని పెంచడం, అదే కాకుండా తెలంగాణను అగ్రగామికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా నా వంతు నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని అయితే మాత్రం రేవంత్ రెడ్డి తాజాగా ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. అంటే ఏ ధైర్యంతో ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే తెలంగాణకు మీరు చేసిన ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారంటీల మీద నమ్మకంతో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? ఎట్లా చూడవచ్చు? అంటే గ్యారంటీలు ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు చెప్పని కూడా చాలా చేసినాం. దానికి సంబంధించి సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రుణమాఫీ కావచ్చు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి అద్భుతమైన పథకాలు, శిల్పారామంలో స్టాళ్ళు, సమ్మక్క సారక దగ్గర స్టాళ్ళు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం చేసారు, ఆర్టీసీలో భాగస్వామ్యం చేసారు, అది స్కూల్ యూనిఫామ్లో భాగస్వామ్యం చేసారు. ఇట్లా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీ దేశంలో మహిళల కోసం అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సగభాగం మహిళలు కాబట్టి ఇప్పటికే దాదాపు కోట్ల మంది మహిళలు, మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ రియంబర్స్మెంట్ చేసినాం, 2,000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసినాం, దాదాపు కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పాటు నేనే ఉంటానని చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పాటు ఉంటాడు. దానికి నానుడే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాల పాటు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉంటారు. అంటే తెలంగాణ పర్యటనకు మోడీ వచ్చిన వారం లోపే ఇట్లా పెట్రోల్ డీజిల్ 3 రూపాయల చొప్పున పెంచడం పట్ల అంటే బీజేపీ ముందు నుంచే ఇటువంటి కార్యాచరణ ఉందంటారా? అంటే ముందు నుంచే తను చెప్తున్నట్టు అంటే విదేశాంగ విధానంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఒకనాడు దేశాల మధ్య సంబంధాలు ఉండేది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాల మధ్య సంబంధాలు అన్నీ కూడా సన్నగిల్లి వ్యక్తుల మధ్య సంబంధాలకు దారితీసింది. దానికి నిదర్శనమే ట్రంప్ అనే వ్యక్తిని గుజరాత్ తీసుకొచ్చి రెండోసారి అధ్యక్షుడు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఒకనాడు బంగ్లాదేశ్ భారతదేశాన్ని మిత్రదేశం, ఈరోజు శత్రుదేశమైంది. షేక్ హసీనా తోటి వ్యక్తిగతంగా సంబంధాలు పెంపొందించడంతో ఆ దేశం కూడా శత్రుదేశమైంది. పక్కన ఉన్నటువంటి చైనా ఈరోజు శత్రుదేశం, శ్రీలంక శత్రుదేశం, పాకిస్తాన్ ఆల్రెడీ మనకు మొదటి నుంచి శత్రుదేశం. చుట్టూ అఖండ భారత్ అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ చుట్టూ ఉన్నటువంటి దేశాలను కూడా భారతదేశానికి ఈరోజు శత్రుదేశాలకు మిగిలిన పరిస్థితి మనం చూసినాం. విదేశాంగ విధానంలో అజిత్ దోవల్ అంటే రక్షణ శాఖ అడ్వైజర్ భద్రతా మండలి వారు ఘోరంగా వైఫల్యం చెందారు. విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వైఫల్యం చెందారు. ఎందుకంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ అదే ఏ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి, ఆ దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు భారతదేశంలో ఏ రకమైన కొరత వస్తుంది అనేది పసిగడనలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాబట్టే ఈరోజు రూపాయి డాలర్తో పోసినప్పుడు 96 రూపాయలు.
మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది? ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇదే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ రూపాయితో ఎట్లుంది, ఈరోజు పరిస్థితి ఎట్లుందని చెప్పి పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము విదేశాంగ విధానంలో ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు పెట్రోల్ డీజిల్ విషయంలో ₹3 పెరిగినాయి. 4 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత పెరుగుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఎందుకంటే అదేవిధంగా కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతా ఉన్నాయి. ₹3 కాదు, ఇంకా మీరు చూస్తారు ₹10 తక్కువ కాకుండా పెరగబోతా ఉంది. అదే కాక సముద్రంలో తగ్గిపోతున్నాయి. ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విఫలమైంది. 6 రకాలుగా మనం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ లేకుండా కూడా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, సోలార్ విద్యుత్ కావచ్చు అన్నీ కూడా పెంపొందుకునే ప్రయత్నం చేయాల్సి ఉండే. దాన్ని చేయకపోవడం మూలంగా భారతదేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతూ ఉంది. అదే కాకుండా రష్యా యుక్రెయిన్ వారు దాదాపు 3 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ మీదనే మనం పెట్రోల్ డీజిల్ కావచ్చు రష్యా మీద, ఉక్రెయిన్ మీద మనం యూరియా కోసం ఆధారపడే పరిస్థితి. భారతదేశంలో ఆల్టర్నేటివ్ వ్యవస్థను మనం పెంపొందించే ప్రయత్నంలో ఘోరంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విఫలమైంది. ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ అని చెప్పేసి భారత ప్రభుత్వం ముందుకు పోతాం. ఒకనాడు భారతదేశంలో అదానీ అంబానీ కాదు, చాలామంది బిలియనీర్స్ కావచ్చు వ్యాపారాలు ఉన్న పరిస్థితి. ఈరోజు ఏది చూసినా కూడా అదానీ అంబానీ. అంటే ఆ ఇద్దరి మేలు కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా వ్యాపారులంతా కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టకుండా ఎఫ్డిఎల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వెళ్ళిపోతూ ఉంది. దాంతో బంగారం నిల్వ కావచ్చు, అదే కాక డాలర్ రోజు పెరుగుడు కావచ్చు, రూపాయి పతనం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి విదేశాంగ విధానంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఘోరంగా వైఫల్యం జరిగింది. కాబట్టి భారత ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. కాబట్టి దాని నిదర్శనమే ఇప్పుడు పెట్రోల్ రేటు పెరుగుడు కావచ్చు, రేపు శ్రీలంకలో వచ్చిన విధంగా. అందుకే కూరగాయల ధరలు మనం చూసినాం విపరీతంగా పెరిగితే మహేంద్ర రాజపక్షను తన్నితరిన పరిస్థితి మనం చూసినాం. షేక్ హసీనాను బంగ్లాదేశ్లో తన్నితరిన పరిస్థితి చూసినాం. నేపాల్లో ఏమొచ్చిందో మనం చూసినాం. పాకిస్తాన్లో ఏమొచ్చిందో చూసినాం. అట్లాంటి పరిస్థితి భారతదేశం కూడా రాబోతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సలహా సూచనలకు ముందుకు పోయినట్లయితే భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోకుండా పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అంటే మోడీ బంగారం కొనొద్దు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, మెట్రో వాడండి అనే సూచనల మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మెట్రోలో ప్రయాణించాడు. అదేవిధంగా మోడీ క్యాన్వాయ్ కూడా 2 వెహికల్స్కే తగ్గించారు. అది అంటే ఆ స్ట్రక్చర్ని కాంగ్రెస్ మంత్రులు అయితేనేమి, సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి ఏమైనా ఫాలో అవుతారా? ఇక్కడ మెట్రో అన్నారు. ఒకనాడు భారతదేశంలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ మెట్రోని తీసుకొచ్చి హైదరాబాద్ మెట్రో భారతదేశం 2వ స్థానం ఉంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కావచ్చు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి దిగజారింది. 1 కిలోమీటర్ కూడా పెరగని పరిస్థితి. అంటే మెట్రోలను విస్తరించే ప్రయత్నం చేయలేదు, ఎంఎంటీఎస్ని విస్తరించే ప్రయత్నం చేయలేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీని విస్తరించే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు రాముడి పేరు మీద రాజకీయం మాత్రమే చేశారు. హిందూ మతం పేరు మీద, రాముడి పేరు మీద పాకిస్తాన్, బంగ్లాదేశ్ను బూచిగా చూపించి కేరళ స్టోరీ అని, కాశ్మీర్ స్టోరీ అని రకరకాల స్టోరీల మీద మాత్రమే రాజకీయం చేసింది తప్ప ఈ దేశంలో జీడిపిని కానీ, పేదరికాన్ని కానీ, నిరుద్యోగం కానీ పడుచుకున్న పాపాన పోలేదు. కాబట్టి భారతదేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. ఇప్పుడు మీరేదో కాన్వాయిని తక్కువ చేసుకుంటున్నాం, విదేశీ పర్యటనలు వద్దు, బంగారం కొనొద్దు, వెడ్డింగ్ మ్యారేజ్ అన్నీ చెప్తే దేశ ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తే కుదరదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి చూసినాం, ఉక్రెయిన్ రష్యా వారు చూసినాం, ఇజ్రాయెల్ ఇరాన్ వారు చూసినాం, అదే కాకుండా శ్రీలంకలో పరిస్థితి చూసినాం, నేపాల్లో చూసినాం, బంగ్లాదేశ్ చూసినాం, పాకిస్తాన్ చూసినాం. ఇన్ని చూసిన తర్వాత కూడా భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మారకపోవడం మూలంగానే భారతదేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితిని బయటపడాలంటే విదేశాంగ విధానం కావచ్చు, భారత ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే తప్ప ఇది పరిష్కారం కాదు. కాన్వాయ్ తక్కువ చేసుకున్నంత మాత్రాన వచ్చేది లాభం లేదు. ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేయకపోవడం మూలంగానే భారతదేశం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలంటే మేము కాన్వాయిలు తక్కువ చేసుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసుకున్నామని మాట్లాడితే ఎట్లా? మీరు మెట్రోని విస్తరించలేదు. మెట్రోని విస్తరించాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అదేదో ఎప్పుడో చేయాల్సింది కదా. సోలార్ విద్యుత్ ఎంతమంది భాగస్వామ్యం చేశారు? చేయలే కదా. రకరకాల ఉన్నాయి కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైన విషయం చాలా స్పష్టంగా దేశ ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా 4వసారి ప్రధానమంత్రి కావాలని నరేంద్ర మోడీ కలగానే మిగిలే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. మీరేమో కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం మక్కలు కూడా కొనే పరిస్థితి లేదు. రైతులైతే మాత్రం అంటే మొక్కజొన్న ఆరబోసిన దగ్గరే ప్రాణాలు విడుస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరికి సంబంధించి దేశంలో అత్యధికంగా వరి సాగు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, దిగుబడి కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా రైతులకు సంబంధించి వరి కొనుగోలు చేసే దాంట్లో తరగనే ప్రసక్తే లేదు. 45 గంటల్లో అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, బోనస్ రూపంలో బోనస్ చెల్లిస్తూ ఉన్నాం. అదే కాకుండా మొక్కలకు సంబంధించినట్టు కేంద్ర ప్రభుత్వము సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం, అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మొక్కలు కొనుగోలు చేసే దాంట్లో వాళ్ళు ఘోరంగా వైఫల్యం చెందడం మూలంగానే కొంత ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి దాని విషయంలో కేంద్రం తప్పు చేసి ఆ తప్పుని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే దాని మధ్యలో కొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి రుణమాఫీ చేసినాం, బోనస్ ఇస్తూ ఉన్నాం, రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం, అయితే రైతు భరోసా సాయం 5,000 రూపాయల నుంచి 6,000 చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో మిషనరీస్ మీద కూడా సబ్సిడీ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బదనా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ దాన్ని సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షాన ఉండే ప్రభుత్వం, రైతు పక్షాన ఉండే ప్రభుత్వం, మహిళల పక్షాన, మైనార్టీల పక్షాన, నిర్దోల పక్షాన కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పథకాలు తీసుకొస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని ఎలక్షన్లో ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అది రిపీట్ కాబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద విషయం ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే బండి భగీరథ్పై 8వ తారీఖున పోక్సో కేసు నమోదైనా కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే బండి భగీరథ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రాజకీయ కుట్ర కోణానికి తావు లేకుండా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. పోక్సో కేసు విషయంలో కూడా సిట్టు విచారణ చేయొచ్చు అని చెప్పి ఉన్నాయి నిబంధనలు. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మైనర్ సంబంధించినటువంటి అంశం విషయంలో కొంత గందరగోళ వాతావరణం క్రియేట్ అయిన మాట వాస్తవం. కొన్ని ఆధార్ కార్డులలో కావచ్చు, ఎలక్షన్ కార్డు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, టీసీలలో కావచ్చు, కొన్నిట్లలో మైనర్ అని ఉంది, కొన్నిట్లలో మేజర్ అని ఉంది. కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం కావచ్చు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆచితూచి ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ దానిలో భాగంగా ఆల్రెడీ ఈరోజు బండి సంజయ్ గారి ఇంటికి నివాసానికి పోలీసు వాళ్ళు చేరారు, రిపోర్ట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఫైనల్గా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి స్వేచ్ఛగా వాయువు వీల్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. అదేకాక తెలంగాణ రాష్ట్రం నిరసన వ్యక్తం చేసుకునే అధికారం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు, సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలు విధించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాల కల్పన కావచ్చు, అదే కాకుండా జాబ్ క్యాలెండర్ కావచ్చు, గ్రూప్ 1 సమైక్య రాష్ట్రంలో నిర్వహించలేదు, తెలంగాణ రాష్ట్రం నిర్వహించడం. అదే కాకుండా టెట్ను 2 సార్లు నిర్వహించడం, డిఎస్సి నిర్వహించడం, నిరుద్యోగులు ఏజ్ పెంచడం కూడా పెంచిన పరిస్థితి. ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. అదేకాక వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినాం. బోనస్ వడ్లకు ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం, తరగనే ప్రసక్తే లేదు. 45 గంటల్లో అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. రైతు భరోసా సాయం 5,000 నుంచి 6,000 రూపాయలు చేసినాం. అదే కాకుండా మహిళా సంక్షేమానికి సంబంధించి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. భవిష్యత్తులో ఇంకా ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఆర్టీసీలో భాగస్వాములు చేస్తూ సోలార్ విద్యుత్తులో కావచ్చు, స్కూల్ యూనిఫామ్లలో కావచ్చు, శిల్పారామంలో స్టాల్ కావచ్చు, సమ్మక్క సారక దగ్గర స్టాల్ కావచ్చు, అదే పెట్రోల్ బంకులు కావచ్చు, ఇవన్నీ కూడా భాగస్వామ్యం చేసే ప్రయత్నం, భవిష్యత్తులో డైరీలు కూడా బాగా చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అదే కాక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి కులగణన చేసినాం. బీసీలకు సంబంధించిన జనాభా లెక్కల సేకరణ కావచ్చు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తే కేంద్రం అడ్డుకుంది, కోర్టులు అడ్డుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు డిప్యూటీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి వారి సంబంధించిన లెక్కలు తేల్చి మంత్రివర్గంలో 3 ఎస్సీలకు అవకాశం ఇచ్చి స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. కాబట్టి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. దాని నిదర్శనమే ఎంపీ ఎలక్షన్లో 3 ఉన్నటువంటి ఎంపీలు కాంగ్రెస్ పార్టీ 8 అయింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్లు గెలిచినాం, జూబ్లీ ఎలక్షన్లు గెలిచినాం. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఎలక్షన్లో 66% సీట్లు సాధించడం. మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచింది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్లో గెలిచే ప్రయత్నంలో ముందుకు పోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరిచేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ దేశంలో ప్రజలంతా గ్రహించారు. కాబట్టి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని చాలా స్పష్టంగా కనపడతాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కార్పొరేషన్లు ప్రకటించడం అంటే ఎందువల్ల జాప్యం జరిగిందంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 కార్పొరేషన్లు చైర్మన్లు ఇచ్చారు. మిగతా కార్పొరేషన్లు కొన్ని అనివార్య పరిస్థితులు కావచ్చు, అదేగా కొంత టెక్నికల్ ఇబ్బందులు కావచ్చు, కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు లేవులే. కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు, ఎందుకంటే కులాలకు సంబంధించి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ముందూరు కాపు కావచ్చు, పద్మశాలి కావచ్చు, యాదవ్ కార్పొరేషన్ కావచ్చు, రజక్ కార్పొరేషన్ కూడా కార్పొరేషన్ చైర్మన్లు నియమించారు. పెద్ద కార్పొరేషన్లు కావచ్చు, మిగతా కార్పొరేషన్లు కూడా ఆల్రెడీ గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలు నియమించారు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏది అవసరం ఉంటే అది చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా మొదటగా అవసరం ఉన్నటువంటి కార్పొరేషన్లు, తర్వాత ప్రజలకు అవసరం ఉన్న కార్పొరేషన్లు, కులాలకు అవసరం ఉన్న కార్పొరేషన్ ద్వారా ముందుకు పోయే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు కూడా కాంగ్రెస్ సమన్యాయం చేసిందని అంటే లైవ్ స్టాక్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.